హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ఛానల్. ఈరోజు అయితే సిద్ధుకి హెయిర్ కట్ అయితే చేద్దామని సెలూన్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాం. హెయిర్ చూసారు కదా ఎలా ఆడపిల్లకు పెరిగిపోయినట్టు పెరిగిపోయింది. సో అందుకని చెప్పేసి హెయిర్ కట్ చేద్దామని ఇప్పుడే డిసైడ్ అయ్యాం. ఇంకా లేట్ ఎందుకు, సెలూన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ హెడ్ షేవ్ చేయించిన తర్వాత థర్డ్ టైము 2 టైమ్స్ ఇంట్లోనే ట్రిమ్మర్తో చేశారు మా హస్బెండ్. కానీ ఇక వద్దు, మంచిగా హెయిర్ స్టైల్ కావాలి అని చెప్పేసి సంక్రాంతి వస్తుంది కదా, అందుకని చెప్పి చేయించాము. జనవరి 1కి చేద్దాం అనుకున్నాం. కానీ అప్పుడు సిద్ధు కొంచెం జలుబు చేసి చేయించలేకపోయాము. హెడ్ బాత్ చేయించాలి కదా హెయిర్ కట్ చేస్తే. సో అందుకని చెప్పి ఆపేసాం. ఇక్కడ చూశారు కదా సెలూన్లో సిద్ధు ఎంత సైలెంట్గా ఎంత మంచిగా కూర్చున్నాడో. అదే మెయిన్ చేస్తే వామ్మో నన్ను ఏదో చేసేస్తున్నారు రా బాబోయ్ అని చెప్పేసి అస్సలు చేయించుకోడు. ఇలా కూర్చొని కూడా కూర్చోడు. చాలా బుద్ధిమంతులా కూర్చున్నాడు వీడు. ఏంటా ఫస్ట్లో సైలెంట్గా కూర్చున్నా అనుకున్నాను. ముందు అంటే ఇంట్లో మేము టీవీ పెట్టాం కదా, వాడి కోసం ఇంకా ఎదురుగా టీవీ కనిపించేసరికి దాన్ని చూస్తూ అలానే ఉండిపోయాడు కొంచెంసేపు. ఇంకా ఫైనల్గా ఈ చైరు ఇవంతా కొత్తగా ఉండేదానికి ఇంకా మంచిగా కూర్చుని చేయించుకున్నాడు. ఫస్ట్లో అయితే ఇంకా వీడి మీద హెయిర్ పడుతుంటాయి కదా, అవి క్లీన్ చేస్తున్నారు ఇక్కడ అన్న. మంచిగా చేయించుకున్నాడు. కానీ కొంతసేపు అయిన తర్వాత హెయిర్ ఉంటుంది కదా, చిన్న చిన్న హెయిర్ మెడ మీద పడుతుంది చూశారు కదా, గుచ్చుకుంటే స్టార్ట్ చేసేసాడు ఇంకా ఏడవటం. ఎంత బుద్ధికి కూర్చున్నాడో అంతగా స్టార్ట్ చేసి బాగా ఏడ్చేసాడు. అవి గుచ్చుకుంటున్నాయంట బాగా. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న హెయిర్ గుచ్చుకుంటే మనకు కూడా ఎలా ఉంటుందో తెలుసు. సిద్ధు వాళ్ళ డాడీని అయితే కూర్చోబెట్టాం, ఎలాగొట్ట ఫినిష్ చేయాలి అని చెప్పేసి. ఇక మంచిగా వాళ్ళ డాడీని కూర్చోపెట్టిన తర్వాత కొంతసేపు అయితే కూర్చున్నాడు, కానీ మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇక్కడైతే ఫైనల్గా తనకి ఫైనల్ కటింగ్ అయితే చేసేస్తున్నారు. మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం, మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ అనే బెల్ బటన్ క్లిక్ చేస్తే మన ఎప్పటి పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ఇలా అయితే చేయించాము. మంచి కూర్చున్నాడు. వాళ్ళ నాన్న కూర్చోవడం వల్లే ఇలా కూర్చున్నాడు కదా, లేకపోతే ఇంకా అల్లరి చేసేసాడు. అసలు ఇంత గుడ్ బాయ్ లాగా అస్సలు కూర్చుంటాడనే అనుకోలేదు. ఇక్కడ నన్నైతే హెయిర్ గుచ్చుకుంటుంది అని చెప్పేసి పౌడర్ వేసి క్లీన్ చేశాడు. అవైతే కొంచెం ఆగింది. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అయినా కానీ అంటే ఫినిష్ చేయాలి కదా హెయిర్ కట్ అనేది, అప్పుడే లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఎట్లా కొట్ట తిప్పాలి పడి ఇంత కష్టపడి ఇంత టైం ఒక 10 మినిట్స్లో మొత్తం అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లుక్ సిద్ధుకి. ఇంతకుముందు అయితే క్యూట్గా అనిపించేవాడు కాదు, ఏదో చిన్న పిల్లలానే అనిపించేవాడు. 1.5 ఇయర్ బేబీ లాగా ఉండేవాడు కాదు. ఇప్పుడైతే అసలు పెద్దవాళ్ళలాగా హెయిర్ కట్ చేయించాం కదా, ఇక పెద్దవాళ్ళలాగా అనిపిస్తున్నాడు నాకు. కొంచెం ఏడ్చినా కానీ అట్లానే అనిపిస్తుంది ఒక్కోసారి. ఫైనల్గా అయితే వాడి కటింగ్ అంతా అయిపోయింది. వాడు మాత్రం ఏడవటం మాత్రం ఆపట్లేదు. సో ఎలాగోలా అని చెప్పేసి అయిపోయింది. ఇంటికి వచ్చాడు, హెడ్ బాత్ చేసుకుని మంచిగా బట్టలు వేసుకొని జామకాయ తింటూ ఫోటోషూట్ అయితే తీయించుకున్నాడు. ఇది మీకోసం అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. ప్లీజ్ లైక్ చేయండి.